కనిపిస్తుండేదైతే గనుక దీని పేరు రసగుల్లా అయ్యొచ్చు. ఇంకా తక్కువ రేట్. ఈ మామిడి పండ్లకు కూడా ఇన్ని రకాలు చాలా ఎక్కువ వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్కెట్ లోకి అయితే వచ్చేసినాం. రాగానే స్టార్టింగ్ లోనే మనకైతే ఫస్ట్ నెంబర్ బాక్సే కనిపించింది. మనం ఇంకో కొంచెం ముందుకు వెళ్తామేమో అని చెప్పి దళారన్న అయితే గనుక క్వాలిటీ బాగుంది అని అన్నీ ఒక్కొక్క కాయ మళ్ళీ అంటే ఒక్కొక్క కాయ తీసి మళ్ళీ చూపిస్తున్నారనమాట. ముందుకెళ్తే ఎక్కడ ఇంకొక చోటు తీసుకుంటామో అని. కాకపోతే వచ్చిన స్టార్టింగ్లోనే అయితే తీసుకోం కదా, ఒక 4-5 అంగడీలు చూసి తిరిగి తీసుకుంటాం అనమాట. ఫస్ట్ మనం చూసింది అయితే కనుక ఫస్ట్ నెంబర్ క్వాలిటీ అయితే బాగుందని సైడ్కి పెట్టాము, అంతేగాని ఇంకా తీసుకోలేదు. యాపిల్ స్టాక్ కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంది. మామూలుగా అయితే మనం డైలీ వచ్చేసరికి సగం మార్కెట్ ఖాళీ అయి ఉంటుంది. ఈరోజు అయితే కొంచెం ఎక్కువ మొత్తంలోనే స్టాక్ కనిపిస్తుంది. ఇదైతే 3.5. మనం బార్గెన్ చేస్తే కనుక ఏమైనా తగ్గొచ్చు. ఇంకా తక్కువ రేట్లో కావాలంటే కూడా ఉంటుంది, కాకపోతే అంత క్వాలిటీ ఉండదు. ఇంకా ఈ దానిమ్మ పండ్లు కూడా స్టాక్ అయితే ఎక్కువ మొత్తంలోనే ఉంది. మెయిన్ ఎండాకాలం వస్తే కనుక రేట్లు కూడా అట్లే ఉంటాయి. ఈ దానిమ్మ యాపిల్స్ అయితే కనుక రేటు మాత్రం ఏమాత్రం తగ్గదు. ఈరోజు కూడా ఈ తూకాల ప్రకారమే, బాక్సుల ప్రకారం అయితే కాదు, రేట్ చాలా ఎక్కువగానే ఉంది. కేజీ 180 రూపాయలు ఖరీదు చెప్తున్నారు. అంటే ఒక బాక్స్ తీసుకుంటే ఆ రేటు పడుతుంది. మనం ఎక్కువ మొత్తంలో కొంటే కనుక ఖచ్చితంగా తగ్గిస్తారు మనం తీసుకునే క్వాలిటీని బట్టి. కాకపోతే ఇది ఫస్ట్ క్వాలిటీ అనమాట. ఇంతకుముందు బాక్సుల్లో వచ్చేవి కదా ఫస్ట్ క్వాలిటీ అని చెప్పేదాన్ని కదా, అట్లాంటి క్వాలిటీ ఇది. మనకి ఇంకా 3వ నెంబర్ బాక్స్లో చీప్గా కావాలి అనుకుంటే 70 రూపాయలు 80 రూపాయల సరుకు కూడా దొరుకుతుంది. కానీ అదంతా క్వాలిటీ ఉండదు, సగానికి సగం డ్యామేజ్ అయిపోతుంది. ఇవి చూస్తుంటే రటన్ కాయల్లా కనిపిస్తున్నాయి తొందరగా, ఎందుకంటే అప్పుడే ఈ జాతినే వేరే కలర్ అట్లా వచ్చేస్తుంది అనమాట. మామూలుగా రెడ్ కలర్ ఉండేది అయితే కనుక ఎక్కువ స్వీట్నెస్ వస్తుంది. ఇంకొంచెం లోపలికి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ ఏమైనా రేట్ తక్కువ ఉందేమో అని. ఇదైతే సెకండ్ నెంబర్ బాక్స్. ఇదైతే 800 చెప్తున్నారు. సెకండ్ నెంబర్లో ఏమంటే కొంచెం డ్యామేజ్ ఎక్కువ వస్తుంది. వెనుకటి వ్యాపారంలో సెకండ్ నెంబర్ బాక్స్ తీసుకొని 10 కేజీల దాకా డ్యామేజ్ కాయలు వచ్చి లాస్ అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి సెకండ్ నెంబర్ బాక్స్ జోలికి అయితే పోలేదు. లాస్ అంటే పూర్తి లాస్ కాదు, దాంట్లో 10 కేజీల దాకా డ్యామేజ్ కాయలే పోతే మనకు ఎక్కువ లాభం రాదు కదా, అందుకనమాట సెకండ్ నెంబర్ బాక్స్ జోలికి అయితే పోలేదు ఈరోజు. మార్కెట్ మొత్తం మీద మామిడి పండ్ల స్టాక్కి ఈ దానిమ్మ పండ్ల స్టాక్ అయితే సమానం అయిపోతుంది. ఎప్పుడు కూడా కొంచెం తక్కువ మొత్తంలో కనిపించే ఈ సరుకు అయితే ఈరోజు ఎక్కువగానే కనిపిస్తుంది. రేట్ అయితే కనుక మార్కెట్ మొత్తం కూడా సేమే ఉంది. ఇదే ఫస్ట్ క్వాలిటీ అని చెప్పినా కదా బాక్సుల్లో, అవి సేమ్ 180 ఉంది. మనం ఎక్కువ మొత్తంలో లాట్ ప్రకారం కొంటే ఇంకా తగ్గుతుంది. మనకి ఇంకా తక్కువ కావాలంటే కనుక కేజీ 70-80 రూపాయల లోపలే కూడా ఉంది, కానీ క్వాలిటీ ఉండదు అనమాట. అది ఇదైతే బాక్స్ 700 అని చెప్తున్నారు. క్వాలిటీ అయితే పర్లేదు, బాగుంది. కాకపోతే బాక్స్ 700 అంటే దాంట్లో 20 కేజీలు లేవు, అందుకే రేట్ తక్కువ పెట్టేస్తున్నారు. మనం అట్లకి అంటే బాక్స్ 700 ఉన్నప్పుడు మనం బార్గెన్ చేస్తే ఇంకా కొంచెం తగ్గుతుంది. కాకపోతే మనకు కరెక్ట్ 20 కేజీలు రావు, అట్లా సగం బాక్స్ ఉండేవి తీసుకుంటే. మనుషులకి రకరకాల పేర్లు ఉన్నట్టు ఈ మామిడి పండ్లకు కూడా చాలా రకాల పేర్లే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుండేది అయితే కనుక దీని పేరు రసగుల్లా అంట. ఇట్లాంటిదైతే ఇంతకుముందు మనం ఎప్పుడు కూడా అమ్మలేదు. మామూలుగా మనం ఎక్కువ తీసుకొచ్చేది అయితే కనుక బేనిషా, బాదామి, ఆ 2 రకాలే ఎక్కువగా అమ్ముతాము. ఇట్లాంటి టైప్ ఆఫ్ అయితే ఇంతకుముందు ఎప్పుడూ అమ్మలేదు. బెంగళూరు కాయలు బాక్స్ అయితే కనుక బాక్స్ 700 చెప్పినారు, కానీ అది అంత స్వీట్నెస్ రాదనమాట, పీచ్ ఎక్కువ వస్తుంది. అందుకే దాన్ని కూడా తీసుకోలేదు. మనకు రెగ్యులర్గా ఇంకా అన్నీ చూసి ఫైనల్గా మళ్ళీ బేనిషాకే వచ్చేసినాం. ఇంతకుముందు ఫస్ట్ చూసిన దానికన్నా ఇక్కడైతే పర్లేదు, కొంచెం క్వాలిటీ బాగుంది. దానితో పాటు బాక్స్ ఫుల్ ఉందన్నమాట సరుకు. బాక్స్ ఫుల్ ఉందంటే ఏంటి అర్థం, ఖచ్చితంగా 20 కేజీలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే చిన్న ట్రిక్స్ అనమాట హోల్సేల్ మార్కెట్లో కూడా, అంటే రెగ్యులర్గా కొనే వాళ్ళు అంత తెలుగు తక్కువగానే కొనరు. బాక్స్లో 20 కేజీలు కాకుండా 17 కేజీలు 18 కేజీలు పెట్టేసి బాక్స్ రేట్ చెప్పేస్తారు. కొనే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది ఎన్ని కేజీలు ఉన్నాయి అనేది. అందుకే ఎప్పుడైనా కూడా తూకాల ప్రకారం రేటు వేరే ఉంటుంది, బాక్సుల లెక్కన ఇచ్చే రేటు వేరే ఉంటుంది. వెనుకటి వ్యాపారంలో అయితే కనుక కొంచెం రేట్ తక్కువ అని సెకండ్ నెంబర్లో తీసుకొని కొంచెం డ్యామేజ్ కాయలు ఎక్కువ రావడం వల్ల ప్రాఫిట్ అంతా ఏం లేదు. కంటిన్యూగా ఒక 1 వీక్లో ఒక రోజు మాత్రమే బిజినెస్ మంచిగా జరిగింది. ఇంకా మిగతా రోజులు అయితే కనుక అంతగా ఏం లేదనమాట. ఇంక ఈరోజు ఇది క్వాలిటీ బాగుందని 900లోదే తీసుకున్నాము. క్వాలిటీ బాగున్నందుకే ఎక్కువ మొత్తం తీసుకున్నాం. ఈ సరుకు అయితే ఒకవేళ ఈరోజు అమ్ముడుపోకున్నా కూడా మరుసటి రోజుకి అమ్ముకోవచ్చు అనమాట, అట్లుంది క్వాలిటీ. మనం తక్కువ రేటు తీసుకుంటే ఏంటి అంటే కనుక దాంట్లో డ్యామేజ్ పోయే కాయలు ఉంటాయి. ఒకవేళ అదే రోజు అయిపోకుంటే కనుక మరుసటి రోజు ఖచ్చితంగా దాంట్లో ఇంకా సగానికి సగం డ్యామేజ్ వెళ్ళిపోతాయి.
ఇంకా మన టైం బ్యాడ్ ఉంటే కనుక దానికి పెట్టిన డబ్బులు కూడా రావన్నమాట, ఎక్కువగా మనకు డ్యామేజ్ కాయలు పోయినప్పుడు. ఈ రోజు అయితే ఆ భయం లేదు, కొంచెం బాధేసింది అనమాట వెనకటి వ్యాపారంలో ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ కాయలు వచ్చేసినాయని. ఈ రోజు అయితే ఫస్ట్ క్వాలిటీనే. ఇంకా దీని రేట్ అయితే కనుక కేజీ 70 రూపాయలు పెట్టేసినాము. 2 కేజీలు తీసుకునే వాళ్ళకైతే 120 పెట్టేసినాము. మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే కస్టమర్స్ ఆగుతారు. ఇంత ఎక్కువ మొత్తం సరుకు ఉంది, అయిపోతుందా లేదా అని కొంచెం టెన్షన్గా ఉండింది, కానీ పర్లేదన్నమాట. పొద్దున్న కొంచెం స్లో ఉన్నా కూడా మధ్యాహ్నం నుంచి అయితే మంచిగా అయ్యింది. అయితే మధ్యాహ్నం మా ఆయన భోజనం అంటే నేను వచ్చిన తర్వాత మా ఆయన్ని భోజనానికి పంపించిన తర్వాత 3 కస్టమర్స్ వచ్చినారు. ఒక్కొక్కరు 10 కేజీలు చొప్పున తీసుకున్నారనమాట. 30 కేజీలు ఒకేసారి సేల్ అయిపోయింది. ఆ 30 కేజీలు ఒకేసారి సేల్ అయినప్పుడు ఏంటి అంటే కనుక కొంచెం అంటే కింద అన్న కూడా కొంచెం పచ్చకాయలు కూడా ఉన్నాయి. కాకపోతే సగం సరుకు ఖాళీ అయిపోయేసరికి ఎక్కువ పచ్చకాయలు వచ్చేస్తున్నాయి అన్నమాట. పొద్దున్న బాక్సుల్లో అన్నీ కూడా మంచిగానే ఉన్నాయి, కాకపోతే ఇంక పచ్చకాయలు అడగానే ఉన్నాయి అన్నమాట. ఎక్కువ మొత్తంలో మిగిలిపోయినాయి సాయంత్రం అయ్యేసరికి. ఇంకా సాయంత్రం రేటు కూడా చేంజ్ అయ్యింది. పచ్చకాయలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కేజీ 60 రూపాయలు, 100 రూపాయలకి 2 కేజీలు పెట్టేసినాం. పచ్చకాయలు ఎక్కువ ఉంటాయి ఏంటంటే కనుక కస్టమర్స్ పొద్దున్నంతా అంటే పొద్దున్న ఎక్కువ సరుకు ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వాలిటీ మంచిగా కనిపిస్తుంది. ఇట్లా తక్కువ సరుకు ఉన్నప్పుడు పచ్చకాయలు ఎక్కువ కనిపిస్తాయి ఏంటి, చూసే కస్టమర్స్కి అన్ని పచ్చకాయలే అనేసి కొంచెం ఆగడం తక్కువైపోతుంది అనమాట. సాయంత్రం కొంచెం డల్ అయిపోయింది బిజినెస్. అయితే ఇంకొక విషయము, చాలామంది ఫ్రూట్స్ బిజినెస్ కానీ వెజిటేబుల్ బిజినెస్ కానీ ఏదైనా కూడా ఇట్లా బిజినెస్లో ఇన్కమ్ ఏంటి అంటే రోజువారీ కూలి రోజు వచ్చేస్తుంది అనుకుంటారు. వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే సరుకు మొత్తం అయిపోయినప్పుడు మాత్రమే వస్తుంది అనమాట. సరుకు మిగిలిపోయి అంటే దాంట్లో డ్యామేజ్ పోయి అట్లయితే కనుక మనం రోజు కూలి చూడలేము. మనకి రోజు ప్రాఫిట్ రోజా రావాలి అంటే కనుక ఖచ్చితంగా సరుకు మొత్తం అమ్ముడుపోవాలి. ఒకవేళ మిగిలినా కూడా కొంచెం మాత్రమే మిగిలాలన్నమాట. సగానికి సగం మిగిలితే కనుక మనకి ప్రాఫిట్ అనేది రాదు. అలాగే రేట్లు కూడా ఎందుకు మార్చేస్తాము అంటే క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ అది కూడా మారినట్టల్లా మనం రేట్లు మార్చేస్తాం. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ మొత్తంలో సరుకు తీసుకున్నప్పుడు ఎక్కువ పెట్టుబడి పెట్టుంటాం కాబట్టి దాంట్లో ముక్కాలు భాగం మనకు డబ్బులు వచ్చేసినాయంటే కనుక ఇంకొంచెం సరుకు మాత్రమే మిగిలి ఉంటుంది కదా, అదంతా ఇంక వచ్చేస్తుందని రేట్ తగ్గించేస్తాం అనమాట. ఎందుకంటే ఒకే రోజులో ఖాళీ అయిపోవాలి అని. ఇలా కాకుండా పొద్దున్నే ఎక్కువ మొత్తంలో సరుకు ఉండి ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం రేట్ తగ్గించి బిజినెస్ చేసినా కూడా మంచిగా అవుతుంది. ఎందుకంటే క్వాలిటీను బాగుండే అంత తక్కువ రేటు పెడితే కనుక ఖచ్చితంగా సరుకు మొత్తం అయిపోతుంది, కానీ మనకు ప్రాఫిట్ రాదనమాట. ఆ రాత్రి 9 గంటల కల్లా ఇంక వ్యాపారాన్ని అయితే క్లోజ్ చేసాము. సరుకు మొత్తం అయితే అమ్ముడుపోలేదు, ఈ మొత్తం మిగిలిపోయింది. ఈ మొత్తాన్ని ఇంకా మరుసటి రోజు అమ్ముకోవాలి. ఈ రోజు ఉన్నంత ఈ క్వాలిటీ రేపైతే ఖచ్చితంగా ఉండదు. రేపు కూడా దీన్ని ఇంకా రేట్ తగ్గించి అమ్మాలి. రేపు మార్కెట్ ఏ రేట్ ఉంటుందో ఆ రేట్కే అమ్ముకోవాలి. ఒకవేళ మార్కెట్ రేట్ రేపు పడిపోయినా కూడా మనం ఎక్కువ రేటుకి అమ్మితే కనుక కస్టమర్స్ కొనరు. మెయిన్ ప్రాబ్లం ఇదనమాట, ఎక్కువ మొత్తంలో సరుకు మనం కొనకపోవడానికి. ఈరోజు ఎందుకు సాహసం చేసాము అంటే క్వాలిటీ బాగుంది కాబట్టి తీసుకున్నాము. దీని డబ్బులు అయితే వచ్చేసినాయి. పైన ఇంకొక 200 అయితే రావాలి. ఈ మొత్తం సరుకు రేపు అమ్మాలన్నమాట. ఇంత సరుకు పైనకి తీసుకొచ్చే కొంచెం ఇబ్బంది అనిపించింది ఈరోజు, ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది ఇంత బరువు పైనకి తీసుకొచ్చేకి. ఇది ఈరోజు బిజినెస్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.